రంగ వైభవంగా వంగవీటి మోహన్ రంగ గారి పుట్టినరోజు వేడుకలు పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో గిరిజన సమైక్య ఆధ్వర్యంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గిరిజన సమైక్య రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీను నాయక్ మాట్లాడుతూ గిరిజనుల్లో చైతన్యం నింపిన అల్లూరి స్ఫూర్తితో ముందుకు సాగుతామని తెలిపారు. అలాగే అల్లూరి జయంతి, పింగళి వెంకయ్య వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం విస్మరించడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఏపీ గిరిజన సంఘాల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు పి శ్రీను నాయక్ గారి నేతృత్వంలో ఈరోజు నర్సరాపేట సెంటర్లో ఉన్నటువంటి ఆ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అల్లూరి సీతారామరాజు గారు అంటే బ్రిటిష్ వాళ్ళు గుండెల్లో నిద్రపోయినటువంటి ఒక మహోన్నతమైన స్వాతంత్ర సమరయోధులు. అలానే మన్యం వీరుడుగా ఎన్నో విప్లవాత్మకమైన కార్యక్రమాలు చేపట్టి మహోన్నతమైన వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. అలాంటి వారి యొక్క జయంతి కార్యక్రమంలో అందరం పాల్గొనేందుకు సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాము. స్వాతంత్ర సమరయోధులు, గిరిజన ప్రజలకు ముట్టుబిడ్డైనటువంటి అల్లూరి సీతారాముల యొక్క జయంతిని ఏపీ గిరిజన సమైక్య అదేవిధంగా ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అత్యంత ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఆ రోజుల్లో అల్లూరి సీతారామరాజు గిరిజన ప్రజల కోసం చేసినటువంటి కృషి మరువలేనిది. రూపొందించి గిరిజన ప్రజల కోసం కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇతర నాయకులకి ప్రజా